హాయ్, అందరికీ నమస్కారం. సో నేను ఈరోజు మీ ముందుకు రావడానికి నేను యాక్చువల్గా హాస్పిటల్ రిలేషన్షిప్ మేనేజర్ వర్క్ చేస్తున్నా. సో ఈ మధ్య కాలంలో మనం ఎక్కడ చూసినా 30 to 40 years వాళ్ళకి హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఎక్కువ వస్తున్నాయి. సో నేను యాక్చువల్గా కొంతమందికి డైరెక్ట్గా చెప్తున్నా. సో మన హ్యూమన్ బీయింగ్స్ మనం ఈజీగా సిటీ కల్చర్కి అడాప్ట్ అవుతున్నాం. సో కొన్నిట్లో అలవాటు పడుతున్నాం, మళ్ళీ హెల్త్ ఇష్యూలు కొన్ని తెచ్చుకుంటున్నాం. బట్ సిటీ వాళ్ళు సేమ్ మన విలేజ్ వాళ్ళే మనం అనుకుంటాం హార్డ్ వర్క్ చేస్తామని. సో సిటీ వాళ్ళు కూడా ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తుంటారు, ఎక్సర్సైజెస్ చేసి దానికి తగ్గినట్టు వాళ్ళు చేస్తుంటారు. సో విలేజ్ వాళ్ళకి నేను చెప్తే మీరు కూడా ఎక్సర్సైజ్ చేయాలి ఇలా అని వాళ్ళు చెప్తుంటే, నేను అగ్రికల్చర్ వర్క్ చేస్తుంటాం అదే సరిపోతుంది ఎక్సర్సైజ్ అని. సో అది చాలా తప్పు. సో ప్రతి ఒక్కరూ ఎక్సర్సైజ్ అనేది చేయాలి. సో మీరు యాక్చువల్గా హాస్పిటల్కి వెళ్ళి లక్షలు ఖర్చు పెడుతుంటారు, వన్ సైడ్. ఇంకొక సైడ్ 30 to 40 years వాళ్ళకి ఎక్కువగా హార్ట్ స్ట్రోక్స్ అనేవి వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఎక్కువ వస్తున్నాయి. ఈ బ్రెయిన్ స్ట్రోక్ ఎక్కువగా వచ్చేది మొదటి రీజన్ బీపీ వల్ల వస్తుంది. రెండోది తలకేమైనా దెబ్బలు తగిలితే వస్తుంటాయి. సో ఈ మధ్య కాలంలో ఎక్కువ బీపీ కోసం వస్తుంటాయి. హార్ట్ స్ట్రోక్ కూడా సేమ్, మనిషి ఫ్యాట్ పెరగడం వల్ల, ఫ్యాట్ ఇంక్రీజ్ కావడం, వెయిట్ ఇంక్రీజ్ కావడం, హోటల్ ఫుడ్ తినడం వల్ల వస్తుంటాయి. సో అదే సిటీలో మనం చూసామంటే మార్నింగ్ పార్క్లో కానీ, ఫుట్పాత్ పైన కానీ, ఎక్కడైనా రోడ్ సైడు మార్నింగ్ వాక్ చేస్తుంటారు, సేమ్ ఈవినింగ్ వర్క్ చేస్తుంటారు. సో విలేజెస్కి వచ్చే లోపల ఓన్లీ సిటీ కల్చర్కి అడాప్ట్ కావడం, ఫోన్స్కి అలవాటు కావడం, హోటల్స్కి అలవాటు కావడం, డ్రింక్స్కి అలవాటు కావడం. బట్ మనం మేబీ అన్ఎడ్యుకేటెడ్ కానీ ఏదైనా రీజన్ ఉండొచ్చు. సో ఎక్సర్సైజ్ అనేది చేయకపోవడం వల్ల 30 to 40 years వాళ్ళకి ఎక్కువగా హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. సో ఈ మధ్య కాలంలో నేను ఎక్కువ కేసెస్ చూశాను, మెయిన్గా బ్రెయిన్ స్ట్రోక్. దాంట్లో మా ఫాదర్ కూడా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. వాకింగ్ అనేది మెయిన్గా 2 types ఉంటాయి, ఫాస్ట్ వాకింగ్, స్లో వాకింగ్. సో దాన్ని ఏరోబిక్ వాకింగ్ అంటాం. సో వాకింగ్ చేయడం వల్ల మెయిన్గా హార్ట్కి, లంగ్స్కి, బోన్స్కి, మజిల్స్కి ఎక్కువ యూజ్ అవుతుంది. సో చాలామందికి డౌట్ రావచ్చు, సో మనం పర్ డే ఎంత వాకింగ్ చేయాలి, ఎన్ని కిలోమీటర్స్ వాకింగ్ చేయాలని. సో అది మీ కెపాసిటీ, మీరు ఎంత చేయగలుగుతారంటే మ్యాక్సిమంగా అమెరికా డాక్టర్స్, కార్డియాలజిస్ట్ అధ్యయనం చేస్తుంది, పర్ డేకి 10,000 steps, మినిమం 7 to 8 kilometers చేయాలి. సో అలా కానప్పుడు అట్లీస్ట్ 7,000 steps అయినా చేయాలి. సో అదేవిధంగా మనం ఫాస్ట్ వాకింగ్ అయినా చేయొచ్చు, స్లో వాకింగ్ అయినా చేయొచ్చు. సో మనకు మంచి రిజల్ట్, లైక్ షుగర్ పేషెంట్స్, ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళు మార్నింగ్ వాళ్ళు ఫాస్ట్ వాకింగే చేయాలి. సో వాకింగ్ అనేది కొంతమంది అడుగుతారు, సో ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలని. సో మెయిన్గా వాకింగ్ అనేది మన ఫస్ట్ ఆప్షన్. ఎర్లీ మార్నింగ్ చేస్తే బెటర్, మంచి రిజల్ట్. లేదు ఈవినింగ్ చేయొచ్చు, అది మంచిది. అలా లేదు మార్నింగ్ ఈవినింగ్ లేనప్పుడు ఆఫ్టర్నూన్ కూడా చేయొచ్చు. సో మనకు టైం చిక్కినప్పుడు కూడా వాకింగ్ అనేది చేయొచ్చు. సో దాంట్లో ఏమి ఇబ్బందులు అవుతే లేదు. సో ప్రతి ఒక్కరూ వాకింగ్ అనేది చేయాలి. సో వాకింగ్ చేసేది స్లో వాకింగ్ కన్నా ఫాస్ట్ వాకింగే చేయాలి. అట్లీస్ట్ మనం వాకింగ్ చేసేది స్వెట్ రావాలి. సో స్వెట్ వచ్చే వరకు వాకింగ్ చేయాలి. అంతేకాకుండా ఈ బ్రెయిన్ స్ట్రోక్ కానీ, హార్ట్ స్ట్రోక్ కానీ, ఎంజియోగ్రఫీ చేసుకునే వాళ్ళు కానీ, సింగిల్ స్టంట్ కానీ, బైపాస్ సర్జరీలు కానీ, హార్ట్ ఆపరేషన్స్ కానీ చేసుకునే వాళ్ళు కూడా ఎక్సర్సైజ్ అనేది చేయొచ్చు. అది మీ కార్డియాలజిస్ట్ డాక్టర్ సజెషన్ తీసుకొని, మీరు యాక్చువల్గా ఆపరేషన్ అయిన 1 week లేకుంటే 2 weeksకి మీకు సెకండ్ రివ్యూ ఉంటుంది. సో రివ్యూ వెళ్ళినప్పుడు మీరు డాక్టర్స్ని అడగాలి. సో డాక్టర్స్ అడిగితే డాక్టర్ సజెషన్ ఇస్తారు. సో వాళ్ళు ఇచ్చిన సజెషన్ ప్రకారం చేయాలి. సో అలా లేకుండా మన హెల్త్ని, మనకేదో హార్ట్ స్ట్రోక్ వచ్చేసింది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసింది, ఇంకా ఫ్రెండ్స్, రిలేటివ్స్ చెప్తుంటారు ఎక్కడ పోకూడదు, బరువెత్తకూడదు, ఇలా అనుకుంటారు. రిలేటివ్స్ వాళ్ళు వచ్చేసి భయపెడుతుంటారు, నీకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది, నువ్వు ఇంకెక్కడ వెళ్ళకూడదు, వెయిట్ ఎత్తకూడదు అనేది ఇలా అలా చెప్తుంటారు ఫ్రెండ్స్ కూడా. సో అది చాలా తప్పు. సో మీరు మీ డాక్టర్ సజెషన్ తీసుకొని అట్లీస్ట్ యాక్చువల్గా ట్రూత్ ఏరా అంటే డాక్టర్స్ కానీ కొంతమంది చెప్పినది, మన హార్ట్ అనేది కెపాసిటీ పెరగడానికి కానీ, లేకపోతే హార్ట్ ఇంకా బాగా వర్క్ చేయడానికి కానీ మందులు అవుతే ఎక్కువగా లేదు. ఏ మందు కానీ ఇప్పటివరకు లేదు. అవి ఏమి నార్మల్గా బీపీ, బ్లడ్ ప్రెషర్ కానీ ఆ పంపింగ్ చేయడానికి కానీ మాత్రం మందులు ఉన్నాయి. సో మీ హార్ట్ బాగా వర్క్ చేయాలంటే ఎక్సర్సైజ్,
వాకింగ్ చేయాలి. మెయిన్గా జాగింగ్ మార్నింగ్ ఈవినింగ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చేయాలి. సో యాక్చువల్గా మనం ఎలా అంటే మనం ఎవరికైనా హార్ట్ స్ట్రోక్ వచ్చింది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అప్పుడే కాదు, వచ్చినప్పుడు కానీ రానప్పుడు కానీ ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్నవాళ్ళు, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరూ అనేది వాకింగ్ అనేది చేయాలి. సో జనరల్గా మనం వచ్చామంటే మనం వాడే ఫోన్స్ అయితే 6 months, బైక్స్ అయితే 3 monthsకి సర్వీస్ చేస్తుంటాం. సో మన బాడీ కూడా ఒక మిషన్ లాంటిదే. సో మన బాడీని కూడా మనము సర్వీస్ చేసుకుంటూ ఉండాలి. మెయిన్గా 30 to 40 years దాటిన వాళ్ళు ప్రతి ఒక్కరు 6 months ఒకసారి బాడీ హెల్త్ చెకప్ చేసుకోవాలి. సో అప్పుడు మనము ఏదైనా డిసీజెస్ ఉంటే అది ఫస్ట్ స్టేజ్లోనే ఐడెంటిఫికేషన్ చేసి మెయిన్గా వాకింగ్, ఎక్సర్సైజ్, ఫుడ్ కంట్రోల్ వల్ల షుగర్స్, డయాబెటిక్స్, లేడీస్ యొక్క క్యాన్సర్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వాళ్ళని ఫస్ట్ స్టేజ్లో కనిపెట్టామంటే మనము విత్ ఇన్ మెడిసిన్స్ ట్యాబ్లెట్స్లోనే రెడ్యూస్ అవుతుంది. అలా చేయకుండా మనం హాస్పిటల్కి వెళ్తే ఇంకేదో భయం, ఇది చెప్తారు అది చెప్తారు అనుకోకుండా మంచి మల్టీ స్పెషల్ హాస్పిటల్స్లోకి వెళ్ళి మీరు 6 months అట్లీస్ట్ 1 yearకి ఒకసారి ఖచ్చితంగా టోటల్ బాడీ హెల్త్ చెకప్ చేసుకోవాలి. ఈ మధ్య కాలంలో ఎక్కువ మందికి కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉంది. మా ఫ్రెండ్స్ కూడా 35 years అయిన వాళ్ళు కొలెస్ట్రాల్ ప్రాబ్లం పడుతున్నారు. సో హార్ట్ స్ట్రోక్, గ్యాస్ట్రిక్ చాలామంది. సో కంపెనీలో ఉన్న హాస్పిటల్స్ వెళ్ళే వాళ్ళు చూస్తుంటారు. సో విలేజెస్లో కూడా సో రీసెంట్గా ఒక 2 cases చూసిన 40 years పిల్లలు ఇంకా అన్మ్యారీడ్గా ఉన్నారు. సో అలాంటి వాళ్ళే హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ వల్ల ఎక్స్పైర్డ్ అయిపోతున్నారు. సో చాలా బాధగా ఉంటుంది. సో మన ఫ్యామిలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండివిజువల్గా మన సెల్ఫ్ బాగుంటేనే మన పిల్లలు అందరూ బాగుంటాం. సో మన ఫ్యామిలీ వాళ్ళు ఆధారపడి ఉంటారు. సో దయచేసి ఆలోచించుకోవాలి. సో మనం బాడీని అనేది అన్కంట్రోల్లో పెంచుకుంటుంటాం. సో మెయిన్గా ఫుడ్ వల్ల కానీ ఆల్కహాల్ వీటి ద్వారా బాడీని అనేది విపరీతంగా పెంచేస్తుంటాం. సో అదేవిధంగా మనం దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. అలా లేదంటే మనం నమ్ముకున్న వాళ్ళకి మనం దూరం అయిపోతుంటాం, చాలా బాధపడుతుంటాం. మళ్ళీ లాస్ట్ మూమెంట్లో ఈ మధ్య కాలంలో చూస్తుంటాం చాలా దారుణంగా పిల్లలు మంచి ఏజ్లో యాక్చువల్ మ్యారేజ్ లేట్ అవుతుంటాయి. పిల్లలు ఒక స్టేజ్కి వచ్చే లోపల వీళ్ళు హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ వల్ల వచ్చి పిల్లల్ని అనాథలు చేసేస్తుంటారు. సో అలా చేయకుండా ఉండాలి అంటే దయచేసి ప్రతి ఒక్కరు 35-40 years ప్రతి ఒక్కరు 6 months 1 yearకి అట్లీస్ట్ మీరు టోటల్ బాడీ చెకప్ చేసుకొని మెడికల్ డిస్క్రిప్షన్ తీసుకొని సో బాగుండాలి. సో మెయిన్ ఇంకోటి ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. మనం మార్నింగ్ లేచిన వెంటనే అట్లీస్ట్ ఒక 30 minutes మనం స్పెండ్ చేసాము అంటే సో మన బాడీ అనేది మనం ఫిట్గా ఉంటాం. సో దయచేసి ఆలోచించే ప్రతి ఒక్కరు అట్లీస్ట్ మీరు 30 minutes 40 minutes ఖచ్చితంగా వాకింగ్ చేయండి. మీ ఫ్యాట్ మీరే తగ్గించుకోవచ్చు ప్రతిరోజు వాకింగ్ చేయడం వల్ల. సో లేదు ఈవినింగ్ కూడా వాకింగ్ చేయండి, తప్పలేదు. సో మీకు టైం దొరికినప్పుడంతా వాకింగ్ చేయండి, గ్యాప్ ఇవ్వకుండా. మనకు షూలే ఉండాల్సిన అవసరం లేదు, నార్మల్గా కానీ వెళ్ళండి. సో వాకింగ్ చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ స్లో వాకింగ్ కానీ చేయండి. ఇంట్లో ఉన్న పేరెంట్స్ సపోర్ట్ చేయండి, పేరెంట్స్ని కూడా పిలుచుకొని వెళ్ళండి. సో మన లైఫ్ స్టైల్ కానీ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వాకింగ్ చేస్తూ ఉంటారు అనుకుంటున్నా. అదేవిధంగా ముఖ్యంగా లేడీస్ అయితే చాలామందికి మోకాళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్గా బాధపడుతుంటారు. సో మోకాళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళు కూడా ఎక్సర్సైజ్ చేయొచ్చు. చాలా సీరియస్గా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఈ జనరేషన్ సైకిల్స్ వచ్చాయి. సో సైకిల్ ద్వారా కూడా వాకింగ్ చేయొచ్చు, లైక్ సిట్టింగ్ ద్వారా సైకిల్స్ ఉన్నాయి. సో అలాంటి వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు మెయిన్గా పేషెంట్స్ వాకింగ్ చేయాలి. 40 years అయిన వాళ్ళు ప్రతి ఒక్కరూ వాకింగ్ చేయండి, జాగింగ్ చేయండి. మీ లైఫ్ చాలా బిజీగా ఉన్న వాళ్ళు అట్లీస్ట్ మీ ఇంట్లో స్టెప్స్ ఉంటాయి, ఆ స్టెప్స్ని అప్ అండ్ డౌన్ చేయండి. అదే లేదు మీది టెర్రస్ ఉంటుంది, సింగిల్ ఫ్లోరు, టెర్రస్కి వెళ్ళండి. టెర్రస్ పైన ఒక చైర్ వేసుకోండి. ఆ చైర్స్ని అట్లీస్ట్ ఒక ½ an hour రౌండ్ చేయండి. స్లోగా మూమెంట్గా మీరు చేశారంటే మీకున్న బెల్లీ ప్యాక్స్ అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది. సో మీరు హెల్తీగా ఉన్నారంటే మీరు చేసే మనీ కానీ గ్రోత్ అవుతుంది, ప్రతి ఒక్కటి మీ ఫ్యామిలీ కానీ మొత్తం గ్రోత్ అవుతుంది. మీరే హెల్త్ ప్రాబ్లం వల్ల బాధపడుతుంటే చాలా కష్టం. సో ఈ మధ్య కాలంలో చూస్తే చాలా హెల్త్ ఇష్యూలు వస్తున్నాయి. సో మరి ఇంకొకటి నా సైడ్ నుంచి రిక్వెస్ట్, సో అనుకోకుండా ఏమైనా జరగవచ్చు, యాక్సిడెంట్స్ కానీ మేబీ మన నెగ్లెక్ట్ చేయడం వల్ల కానీ కొంచెం హార్ట్ స్ట్రోక్స్, యాక్సిడెంట్స్ ఇలాంటివి వస్తుంటాయి. సో వీటి కోసం ప్రతి ఒక్కరును
క్యాష్లెస్ ఇన్సూరెన్స్ అనేది వచ్చినాయి. సో ప్రతి ఒక్కరు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ చేసుకోండి. సో మీ క్యాష్లెస్ ఇన్సూరెన్స్ ఏమైనా చేసుకోవాలంటే మన వాట్సాప్ ద్వారా 9844251375 వాట్సాప్ చేయొచ్చు. అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా కామెంట్ చేయొచ్చు. సో మీకు మేము బెస్ట్ ఆఫర్ ద్వారా మంచి కాస్ట్, రీజనబుల్ కాస్ట్ ద్వారా క్యాష్లెస్ ఇన్సూరెన్స్ అట్లీస్ట్ 5 lakh 10 lakh 20 lakhs అయినా కూడా మీరు పే చేసేది ఫర్ డేకి 30 రూపీస్ అలా పే చేశారు. సో టోటల్ ఫర్ హ్యానమ్కి మేబీ 10,000 పే చేస్తారు, 15,000. సో అది మీకు 10 lakhs దాకా రికవర్ అవుతుంది. ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చిందంటే మంచి మల్టీ స్పెషల్ హాస్పిటల్ టోటల్ ఇండియా వైజ్ వరల్డ్ వైజ్ మీరు ఎక్కడైనా వెళ్ళి క్యాష్లెస్ ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. సో ఇలాంటి వాటికి మీరు కూడా అవేర్నెస్ వచ్చి ప్రతి ఒక్కరు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ చేసుకోండి. అలా లేకపోతే అనుకోకుండా ఏం జరిగితే ఈ మధ్య కాలంలో నేను కూడా చూస్తున్నా. నేను డే బిఫోర్ ఎస్టర్డే చూశాను వాట్సాప్లో, ఇలా అనుకోకుండా జరిగింది, యాక్సిడెంట్ అయింది, 10 lakhs అవుతుంది, మా దగ్గర లేదు, ఇట్లా వీడియోలో పెట్టడం నేను కూడా చూసి పెట్టాను. చాలా హెల్ప్ చేయాలనిపిస్తుంది, కానీ మన నెగ్లెక్టెన్స్ వల్ల ఈ ఇన్సూరెన్స్లు అనేవి చేసుకోము. హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోవాలి, లైఫ్ ఇన్సూరెన్స్ సెకండరీ. మనం పోయాక ఏముందండి. సో మనం హ్యాపీగా హెల్తీగా ఉన్నప్పుడే మనము ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోవాలి, అన్నాక లైఫ్ ఇన్సూరెన్స్. అది ఫ్యామిలీకి ఫస్ట్, నువ్వు బాగుంటే మళ్ళీ ఫ్యామిలీ. సో ప్రతి ఒక్కరును హెల్త్ ఇన్సూరెన్స్ అనేది క్యాష్లెస్ హెల్త్ ఇన్సూరెన్స్ దయచేసి చేసుకోండి. దాంట్లో స్టార్ ఇన్సూరెన్స్ కానీ, ఆదిత్య బిర్లా ఇన్సూరెన్సెస్ కానీ, టాటా బిర్లా ఇన్సూరెన్స్ కానీ, సో హెచ్డిఎఫ్సి హెల్త్ ఇన్సూరెన్స్ కానీ చాలా బెస్ట్ ఇన్సూరెన్స్లు ఉన్నాయి. సో అది నియరెస్ట్ మీరున్న ప్రాంతంలో మీకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏది ఉందో ఆ నియరెస్ట్ చూసుకోండి. అలా లేదు, మంచి నగరాలు క్యాపిటల్స్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఇలాంటి క్యాపిటల్ మంచి సిటీల్లో, డెవలప్మెంట్ సిటీలో మంచి మల్టీ స్పెషల్ హాస్పిటల్ లైక్ అపోలో హాస్పిటల్ ఉంది, నారాయణ హాస్పిటల్స్ లైక్ పోర్టిస్ హాస్పిటల్, ఇలాంటి హాస్పిటల్లో సంజన్ హాస్పిటల్, ఎస్టీ జాన్సన్ హాస్పిటల్, ఇలాంటి హాస్పిటల్లో కుప్పంకి వచ్చారంటే మనం కేసీ హాస్పిటల్, కస్తూరి గారి చౌడప్ప హాస్పిటల్ ఉంది, మల్టీ స్పెషల్ హాస్పిటల్, పిఎస్ హాస్పిటల్, ఇలాంటి హాస్పిటల్లో స్టార్ ఇన్సూరెన్స్ ఉంది, ఆదిత్య బిర్లా ఇన్సూరెన్స్ ఉంది. సో కుప్పం నియోజకవర్గంలో ఉన్న ప్రాంతం ప్రజలు ప్రతి ఒక్కరును క్యాష్లెస్ హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోవాలని కోరుకుంటున్నా. సో ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయలేకపోతున్నారు. అదేవిధంగా ఆల్ నోటిఫికేషన్ కూడా అలో చేయలేకపోతున్నారు. సో దయచేసి ఒకసారి సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ ఇంకొకసారి క్లిక్ చేశారంటే ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. సో ఆల్ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేశారంటే మేము ముందుకు ఇలాంటి అప్డేటెడ్ న్యూస్తో వస్తుంటా. సో మీ యొక్క చక్కెర పని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.